మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 80వ కీర్తన 19వ లేఖనాన్ని మనం చదువుకుంటాం. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. దేవుడు స్పష్టంగా ఈ దిన మనతో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు. అట్టి దేవుణ్ణి మనం ఏ రీతిగా ప్రార్థించాలి, ఏ విధంగా ఆయన్ని అడగాలి అనే విధానాన్ని ఇదనున్న కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పింపుము. ఎటువంటి చెరలో మనం ఉన్నామంటే, లోకమని పాపపు చెరలో మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అంటే ఈ లోకము నుండి మనము విడుదల పొందాలి అంటే మనంతట మనము ఏ రీతిగానూ రాలేం. అది దేవుని యొక్క మహాకృపా సంకల్పము చేతనే, ఆయన యొక్క ప్రణాళిక చేతనే, అనాది సంకల్పము చేతనే మనం ఆ చెరలో నుండి దేవుని సమీపించగలం. ఈ రీతిగా మన యొక్క ప్రార్థనను మనం ఈ రోజు నుండి అయినా సరే అలాంటి ప్రార్థన మనం చేద్దాం అనుకుంటే అందరం తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రము. ప్రభా, మేము లోకమనే ఈ చెరలో ఆయన మగ్గిపోతూ ఉన్నాం. అట్టి మమ్ములను విడిపించి మీకు సమీపంగాను క్రీస్తు మార్గంలో నడవడానికి కృపా కనికరములు చూపమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో మమ్మల్ని అందరినీ కూడా మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.